నమస్కారం ఫ్రెండ్స్. నేటి సమాజంలో మనము అనుభవిస్తున్న వ్యధ, తీరని కోరికలు, రేపు ఎలా ఉంటుందో ఊహించరాని పరిణామాలు, మన మదిలో మెదిలే పాజిటివిటీ లోకంలో ఉన్న 1000 రెట్ల నెగటివిటీని తట్టుకోగలదా? సమాజం యొక్క ఆత్మవిశ్వాసం, సమాజంలో జరిగే ఘటనలకు ఎదురు నిలిచి తట్టుకోగలదా? చాలా ఏళ్లుగా మనకేం నేర్పించారంటే, ఎప్పుడూ జీవితంపై పాజిటివ్ దృక్పథం ఉండాలి. 99.99 మంది ఇలాంటి మాటలే వినింటారు. జీవితంపై పాజిటివ్ దృక్పథం ఉండాలి. దీనికి వెన్నుపూస లేదు, వెన్నుముక్క లేదు, అసలు వెన్నే లేదు. అంటే దెర్ ఈజ్ నో బ్యాక్ బోన్ టు క్లెయిమ్ దట్ పాజిటివిటీ క్యాన్ బ్రింగ్ పాజిటివ్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. ఇలాంటి మాటలు మీరు ఎప్పుడు యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో కానీ విని ఉండరు. పాజిటివ్ నీలో ఉంటే నెగటివిటీ శాతాన్ని తగ్గించగలదా? నేను దీన్ని వ్యతిరేకిస్తాను, ఈ థియరీని. జనాలను సన్నాసులు చేసి కొన్ని దశాబ్దాలుగా పాజిటివిటీ ఎరచూపి జనాలను ఎక్కడ కాకుండా చేసే ఈ పాజిటివిటీ అనే వ్యాధి ఇక అంతిమ శ్వాస తీసుకుంటుంది. అనుకోని కూడా పాజిటివ్గా ఆలోచించరాదు. ఊరంతా నెగటివిటీ ఉంటే మనం కూడా నెగటివ్గా ఆలోచిస్తే ఏమవుతుంది? రెండు నెగటివ్లు కలిస్తే ఏమవుతుందో అదే అవుతుంది. చాలామంది మనుషుల స్థాయి తెలుసుకోకుండా పాజిటివిటీ అనే రాగాన్ని అందరికీ దాన్ని అంటే తత్వబోధ చేసి జీవితంలో ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి, జీవితంపై ఆశలు పెట్టుకోవాలి, జీవితంలో ఏదో రోజు ఏదో మంచి జరుగుతుంది. నేను క్వశ్చన్ అడుగుతా, సో కాల్డ్ పాజిటివ్ వాదులు ఉన్నారు కదా, మీరు 98% జనాభాని ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోండి. దాంట్లో ఎంతమందికి జీవితంలో పాజిటివ్ జరిగింది శాతం ఎంత, నెగటివ్ శాతం ఎంత అంటే నెగటివ్ ఎక్కువ జరిగింటుంది. కానీ వీళ్ళంతా పాజిటివిటీకి అలవాటు పడ్డ బకరాలు కనుక
ఎంత అన్యాయం జరుగుతున్నా, ఎంత నెగటివ్ ఎఫెక్ట్ ఇస్తున్నా వీళ్లకు పాజిటివిటీ అనే వ్యాధి వీళ్ళని సర్వనాశనం చేసే వరకు విడవదు. నేను ఏది వేరే ఎగ్జాంపుల్ ఇయ్య. పాజిటివిటీ దాని లైఫ్ స్పాన్ చాలా తక్కువ. పాజిటివిటీ యొక్క లేదా పాజిటివ్ ఫ్యాక్టర్ యొక్క లైఫ్ స్పాన్ చాలా తక్కువ. నెగటివిటీ గురించి మనం ఆలోచించకున్నా దాని కాల పరిమితి ఎక్కువ. నేను మీ జీవితంలో పెను మార్పులు సంభవించే ముందే ఈ యొక్క ముఖ్య సూచన చేస్తున్నా. జీవితంలో పెను మార్పులు మొదలయ్యాయి. వచ్చే 3 సంవత్సరాలు మీ జీవితాలు పెను మార్పులకు లోనై అస్తవ్యస్తంగా మారే అన్ని అవకాశాలు ఉన్నాయి. అస్తవ్యస్తంగా మారే అన్ని అవకాశాలు ఉన్నాయి. అస్తవ్యస్తము అంటే దీంట్లో పాజిటివిటీ ఏం కనిపిస్తలేదు కదా మీకు. కానీ ఒకటి గమనించారా, మీ జీవితాలు అస్తవ్యస్తంగా మారబోతున్నాయి. దీంట్లో పాజిటివిటీ ఏముంది? ఇప్పుడు మీకు ఇటువంటి క్వశ్చన్ ఎవరు అడిగి ఉండరు. మీ జీవితాలు అస్తవ్యస్తంగా మారబోతున్నాయి, ఈ లైన్లో పాజిటివిటీ ఏముంది? చెప్పుకోండి చూద్దాం. మీ జీవితాలు అస్తవ్యస్తంగా మారబోతున్నాయి, దీంట్లో పాజిటివిటీ ఏముంది? దీంట్లో పాజిటివిటీ ఏముంది చెప్పనా? మీ జీవితాలు అస్తవ్యస్తంగా మారబోతున్నాయి అనే లైన్ మీకు అడ్వాన్స్లో తెలిసింది. అంటే మీకు తెలుసు మీ జీవితాలు అస్తవ్యస్తంగా మారబోతున్నాయి. దీనికన్నా గుడ్ న్యూస్ ఇంకోటి లేదు. దీంట్లో సర్ప్రైజెస్ ఏం లేవు. తప్పకుండా మీ జీవితాలు అస్తవ్యస్తంగా మారబోతున్నాయి. ఇంకా ఈ విషయం తెలిసి కన్నా పాజిటివిటీ ఇంకేముంది లైఫ్లో? అంటే ఎలాగండి మరి జీవితాలు అస్తవ్యస్తంగా మారబోతున్నాయంటే దీంట్లో పాజిటివ్ సరే తెలిసింది మనకు, అయితే దీంట్లో పాజిటివ్ ఏముంది అని అడుగుతారు కదా. ఎప్పుడు ప్రమాద ఘంటికలు మన చెవిలో మోగుతుంటాయో, మనకు ముందే తెలిసిపోతుందో, అప్పుడు మనం ఏం చేయాలి? మన జీవితాలను అస్తవ్యస్తంగా మారకుండా మానవ ప్రయత్నం చేయాలి. ఎవడైనా ఇటువంటి మాట ఇంటర్నెట్లో కానీ యూట్యూబ్లో కానీ చెప్పింటే నాకు చెప్పండి. జీవితం అస్తవ్యస్తంగా మారబోతున్నదని శుభవార్త ఇది. మనం కౌంటర్ చర్య ఏం తీసుకోవాలంటే మానవ మాత్రమైన ప్రయత్నం చేయాలి, అస్తవ్యస్తంగా కాకుండా. ఏమండి మళ్ళీ అస్తవ్యస్తంగా మారకుండా ఏమైనా ఫార్ములా ఉందా? ప్రపంచం అడిగే క్వశ్చన్ ఇదే కదా. అస్తవ్యస్తంగా మారకుండా ఏదైనా ఫార్ములా ఉందా? ఫార్ములా వేయడానికి జీవితం ఒక మ్యాథమెటిక్స్ ప్రాబ్లం కాదు, ఫిజిక్స్ ప్రాబ్లం కాదు. అనిశ్చితితో కూడుకున్న ఒక సవాలు. నేను తెలుగులో అంటే ద బెస్ట్ వర్డ్స్ యూజ్ చేస్తున్నా. నా మాతృభాష కన్నడ కనుక నేను తెలుగులో ఈ మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను.
అస్తవ్యస్తం అవుతుంది, కాకుండా ఫార్ములాలు ఏమైనా ఉన్నాయా? ఫార్ములా వేయడానికి ఇది మ్యాథమెటిక్స్ ప్రాబ్లం కాదు, ఫిజిక్స్ ప్రాబ్లం కాదు, కెమిస్ట్రీ సొల్యూషన్స్ లేవు. ప్రతి ఒక్క లైఫ్లో టైమింగ్, ఫిజికల్ ఎఫర్ట్, మెంటల్ ఎబిలిటీ, ఫైనాన్షియల్ పవర్, అంటే ఒక 6-7 ఫ్యాక్టర్లు కలిపితే ఒక జీవితం. ఎంతమంది భూమిపై ఉన్నారో ప్రతి ఒక్కరికి సపరేట్ ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా రెండో వ్యక్తికి తెలిసి ఉండదు. నేను జీవితం అస్తవ్యస్తంగా మారబోతుంది, ఇది పాజిటివ్ న్యూస్ అన్నా. దీనికి సొల్యూషన్ మీరే కనుక్కోగలరు. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకంగా అస్తవ్యస్తంగా మారుతుంది, ఇది ఖాయం. మరి ప్రతి ఒక్క జీవితానికి ఫిక్స్డ్ ఫార్ములా ఉంటుందా? లేదు, ఇది అబద్ధం. ఫార్ములా అనేదే లేదు. ఈ ఫార్ములా అనేటప్పుడు 2 ఫ్యాక్టర్స్ మ్యాటర్ చేస్తాయి. చాలా జాగ్రత్తగా వినండి, ఇది ఆషామాషి వీడియో కాదు. దయచేసి ఈ వీడియో హైప్ చేసి షేర్ చేయండి, చాలా మందికి ఉపయోగపడుతుంది. నేనేం పెద్ద ప్రవక్తను కాదు, ప్రచారకర్తను కాదు, అవధానిని కాదు. తెలుగు భాషలో నేను ఎంత స్పష్టంగా చెప్పదలుచుకున్నానో అంత చెప్తున్నాను. దీంట్లో 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి తెలిసిపోయింది, ఒకటి తెలియనే లేదు. అంటే దెర్ ఈజ్ నో సర్ప్రైజ్ అండ్ దెర్ ఈజ్ అ సర్ప్రైజ్. ఇప్పుడు నేను చెప్పేది ఒక 1000, 2000 మందో, 3000 మందో వింటారు. వినని వాళ్ళు, అసలే సొయలేని వాళ్ళు, అసలే ఈ లోకంలో ఏం జరుగుతుందో వాళ్లకు తెలియనే తెలియదు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏమి? అందుకోసం 2 భాగాలుగా విభజించిన. ఒకటి తెలిసిన వాళ్ళు, ప్రమాదం వస్తుందని తెలిసిన వాళ్ళు. రెండో వాళ్ళు ప్రమాదం ఉంది అని కూడా తెలియని వాళ్ళు. వీళ్ళ పరిస్థితి ఏమి? దీంట్లో విచిత్రం ఏమంటే, మనం ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకున్నా ఏమి చేయలేము. కొన్ని బ్రతుకులు బలైపోతాయి. నేను చాలా స్పష్టంగా ఉంటా. ఏ థియరీ అయినా మీకు దేవుడు కృప కలుగునగాక అని నేను అబద్ధాలు చెప్పాను. మీకు దేవుడి కృపన్నా ఏమున్నా బలైపోతారు. ఎందుకని జీవితంలో 2 ప్రమాణాలు ఉంటాయి. ఒకటి తెలిసినాక సర్దుకోవటం, రెండోది తెలిసినాక కూడా మూర్ఖంగా ప్రవర్తించడం. దీన్నే లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అంటారు. మీకు ప్రమాదం తెలిసినాక కూడా మూర్ఖంగా ప్రవర్తించే వాడిని ఎవడు ఏం చేయలేడు. మరి మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నాడని వ్యక్తికి తెలియదా అంటే తెలియదు. దాన్నే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే ఒక థియరీలో ఇదొక భాగం. బలి కాక తప్పదు. ఇలాంటి మాటలు ఎవ్వడు చెప్పడు మీకు. ఏదో ఒక ట్రిక్ చెప్తాడు, ఏదో ఒక మంత్రం, ఏదో ఒక మెథడ్. మీరు ఇలా ఈ కోర్సు చేయండి, ఆ కోర్సు చేయండి, ఒక సైకాలజిస్ట్ని కలవండి, డబ్బులు పోగేయండి,
వేరే వేరే వృత్తులు ఎంచుకోండి. ప్రతిదానికి ఒక టైమింగ్ ఉంటుంది. హిందీలో జాగృక్ మన్ और జాగృక్ దిమాగ్ అంటారు. జాగృక్ మన్, జాగృక్ దిమాగ్. మనసులో చైతన్యం ఉండాలి, బ్రెయిన్లో కూడా చైతన్యం ఉండాలి. ఏది ఒకటి స్టాప్ అయిపోయినా ఈ చక్రం ఆగిపోతుంది. మనం ప్రయత్నం చేసినంత మాత్రాన మనం మిగులుతామా? ఇదొక ప్రశ్న. 60% మాత్రమే మిగులుతారు. ఇది ఖచ్చితమైన ఆన్సర్. 40% మంది బలైపోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ 40లో ఎవరు, 60లో ఎవరు? ఇదొక ప్రశ్న. ఈ 40లో ఎవరు, 60లో ఎవరు? అదృష్టం ఆస్తి, అదృష్టం ఆస్తి, ప్రయత్నం, అదృష్టం ఆస్తి ప్రయత్నం. అదే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సపోర్ట్, ఇది ఉన్నవాళ్లే 60%లో ఉంటారు. దీంట్లో ఏ రెండు కరువైన వాళ్ళు 40%లో నశించిపోతారు. అదే మీ పెద్ద మాట కదా, నశించిపోతారు. ఈ లోకంలో ఒక ఫ్యాక్టర్ ఉంది, సైకలాజికల్ స్టబర్నెస్ అంటారు. అంటే మీరు నమ్మిన సిద్ధాంతాన్ని నిలబడి ఎంతవరకు ఈదగలరు. సైకలాజికల్ అండ్ మారల్ స్టబర్నెస్, మొండిగా వ్యవహరించడం. దీంట్లో రెండు ఉన్నాయి. మొండిగా ఎంతవరకు ఉండాలి, ఎప్పుడు మొండితనాన్ని వీడాలి. నేను ప్రతి ఒక్క స్టెప్ మిమ్మల్ని లోపల గుంజేస్తున్నా, పర్పస్లీ గుంజేస్తున్నా. ప్రతి ఒక్క దాంట్లో నేను రెండు చెప్తున్నా. ఎప్పటి వరకు మొండిగా ఉండాలి, ఎప్పటి వరకు మొండితనాన్ని ఆ క్షణం వీడేసేయాలి. ఇది కూడా మీ సర్వైవల్ డిసైడ్ చేస్తుంది. పర్మనెంట్గా మొండిగా ఉండటం, మొండితనాన్ని స్టార్ట్ చేయంగానే వీడటం. అంటే పర్పస్ ఆఫ్ యువర్ స్టబర్నెస్ మ్యాటర్స్. పర్పస్నెస్ ఆఫ్ యువర్ స్టబర్నెస్ మ్యాటర్స్. దాని పర్పస్ ఏమి? మారలీ ఆ స్టబర్నెస్ కరెక్టా? కొన్ని రోజుల ముందు మీరు లైఫ్ అంటే ఒక ఫార్ములా, దాన్ని అప్లై చేయాలి, దీని ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయి అలా ఉంటాయి. ఈ ఫార్ములా బేస్డ్ లైఫ్స్ ఒక ఇంతవరకు మనకు స్టెబిలిటీ ఇస్తాయి, స్టేబిలైజ్ చేస్తాయి. బట్ వన్ ఆర్ ద అదర్ డే మీరు ఈ ఫార్ములాస్ లేని ప్రపంచంలో అడుగు పెట్టాలి. అంటే ఆయుధాలు లేకుండా క్రూర మృగాలతో ఫైట్ చేయాలి. ఏ ఆయుధం లేకుండా క్రూర మృగాలతో మీరు పోరాడాలి. అంటే దీంట్లో రిజల్ట్ ఏముంటుంది? మన ఓటమి అని కొంతమంది అనుకుంటున్నారు. కాదు,
మానవుడు కూడా ఒక మృగమే. అది మానవుడు మర్చిపోయాడు. అంటే దీని అర్థం ఏమంటే మానవుడు మృగంగా మారాలి. టైం వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలు చూస్తుంటే మంచితనం నీ దగ్గర ఉంటే సరిపోదు. నిన్ను గెలికి మరీ పోరాటంలో దింపే ఘటనలు మనం చూస్తున్నాం. నాకు సంబంధం లేదు బాబు, నాకు సంబంధం లేదు బాబు అన్న మిసైళ్ళు వేస్తూనే ఉన్నారు. మరి ఏం చేయాలి? నీ దగ్గర మిసైల్ అని ఉండాలి, లేదా నీవు వాణి మీద మిసైల్ లేకుండా దండయాత్ర చేసే సామర్థ్యం ఉండాలి, అంటే చాణక్యం ఉండాలి. రెండు లేకపోతే మస్ అయిపోతాం. మనకి ఏ ఎగ్జాంపుల్ అవసరం లేదు. ఇప్పుడు ఇరాన్ వారు చూస్తుంటే అర్థమవుతుంది కదా. నాకు సంబంధం లేదు మొర్రో, నా పడవలను విడిచిపెట్టు, నాకు నీ యుద్ధానికి సంబంధం లేదన్నా ఒక మిసైల్ ఇడిచి నీ బోట్ని లేపేస్తాడు. అంటే నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా యుద్ధం చేయాల్సిందే, నిన్ను నీవు రక్షించుకోవాల్సిందే. మరి నీకు ఆ సామర్థ్యం ఉందా? చాలా మందికి సామర్థ్యం ఉండదు. మరి వాళ్ళు ఏం కావాలి? బలైపోవాలి. స్పష్టంగా ఉండాలి మనం, అట్లీస్ట్ మన ఛానల్లో. లక్షల మందికి తెలిసిన ఫార్ములాలు, అంటే ఏఐ నేర్చుకుంటే గట్టెక్కొచ్చు అనే మూర్ఖపు ఆలోచన. ఏఐ నేర్చుకుంటే గట్టెక్కొచ్చు అని కోట్లాది మంది సాఫ్ట్వేర్ వాళ్లకు తెలిసిపోయింది. అందరూ ఏఐ నేర్చుకుంటున్నారు. అందరికీ తెలిసిన ఫార్ములా అందరూ అప్లై చేస్తే దాని సక్సెస్ రేటు మళ్ళీ 1 or 2% ఉంటుంది. అంటే 98% మంది ఓడిపోతారు. ఏఐ అనేది ఒక సీక్రెట్ ఉండాలి, సీక్రెట్ లేదు. అది అందరికీ ఏఐ నేర్చుకుంటే కానీ ఉద్యోగాలు నిలబడవని తెలిసిపోయింది. అందరూ ఏఐ నేర్చుకుంటున్నారు. మరి ఎంతమందిని నిలబడతారంటే ఒకటో 2% నిలబడతారు, 98% అటాచ్ అయిపోతారు. అయితే ఈ ఓటమి చెందిన జనాలు, వాళ్ళ పరిస్థితి ఏమి? ఓటమి చెందిన జనాల పరిస్థితి ఏమి? ఈ ఓటమి చెందిన జనాలు అంటే పూటకూళ్ళ కోసం సామాన్య మధ్యతరగతి, కింది మధ్యతరగతి జనాలతో పోటీ పడతారు. ఫార్ములా వర్కౌట్ కాదు అని తెలిసిన వ్యక్తులు అందరూ ఇప్పుడు అంటే నిరాశ్రయులు. వాళ్ళకి ఏం చేయాలనో ఏ ఫార్ములా వర్కౌట్ అవుతలేదు. ఏ ఫార్ములా వర్కౌట్ అయితే లేదంటే లైఫ్ స్టైల్ ఉండదు, పూటకూళ్ళు ఉంటాయి. పూటకూళ్ళ కోసం తర్జన భర్జన పడే సిచ్యువేషన్ వస్తుంది. పూటకూళ్ళ కోసమే తర్జన భర్జన పడుతున్నారు అంటే ఉద్యోగాల్లో జీతాలు అంటే భయంకరంగా పడిపోతాయి. ఉద్యోగాల్లో జీతాలు భయంకరంగా పడిపోతాయి అంటే లైఫ్ స్టైల్స్ అనేవి పెద్దగా పట్టించుకోరేవారు, పూటకూళ్ళ కోసం బతుకుతారు. అప్పుడు టోటల్ ఎకానమీ అస్తవ్యస్తం అయిపోతుంది. ఏ పేస్తోని ఎకానమీ వర్క్ అవుతుందో, ఏ పేస్తోని క్రెడిట్ ఇంటేక్ ఉందో, ఏ పేస్తోని ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగాయో, ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి, లోన్స్ తక్కువైతాయి. అంటే ఆపర్చునిటీ ఈ వరల్డ్ ఇవ్వదు. అంటే నీకు కనీస మద్దతు ధర ఉండదు, నీ జీవితానికి కనీస మర్యాద, కనీస మద్దతు ఉండదు.
ఎంఎస్పి లేని జీవితాలు. ఈ డిగ్రీకి ఇంత వాల్యూ ఉంటుందని లేదు, ఈ చదువుకు ఇంత వాల్యూ ఉంటుందని లేదు, ఈ లేబర్ పనికి ఇంత వాల్యూ ఉంటుందని లేదు. రోజువారీ కూలీలు, రోజువారీ ధరలు మీరు రాబోయే రోజులు చూడండి. పెట్రోల్ డీజిల్ ధరలు కూడా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతున్నాయి కదా, అట్లనే ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతాయి. దీన్ని తట్టుకొని మనం ఉండగలమా? 40% బలి. 60% మంది ఎంతకాలం ఇంకా ఉంటారు? అంటే ప్రమాదాన్ని మీరు గ్రహించారు కదా. ప్రమాదం యొక్క మూల సూత్రం ఏమి అంటే, ఇప్పుడు సాఫ్ట్వేర్లో సోర్స్ కోడ్ ఉంటుంది కదా, ఈ ప్రాబ్లం యొక్క సోర్స్ కోడ్ ఏమి? నేను ఎన్నో వీడియోలు చెప్పాను, మీ ఖర్చులు తగ్గించుకోండి, మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి, క్యాష్లో ఉండండి, 20% క్యాష్ మీ బ్యాంకులో నుంచి తీసి మీ దగ్గర పెట్టుకోండి. ఇది నేను 2 years నుంచి చెప్తున్నా. ఇది ఇప్పుడు నిజం అవుతుందా లేదా? ఏటీఎం విత్డ్రాల్ ఛార్జెస్, మీరు ఏది చూసినా, జాబ్స్ చూసినా, ఏం చూసినా, ఇన్వెస్ట్మెంట్స్ చూసినా, ఏది వర్కౌట్ అవుతలేదు. ఇక్కడ చూసినా గవర్నమెంట్ నిఘా పెడుతుంది కదా. నేను 2 years నుంచి మొత్తుకుంటున్నా, జాగ్రత్తగా ఉండండి. అట్లీస్ట్ 20% క్యాష్, బ్యాంక్లో ఉన్న క్యాష్ మీ దగ్గర ఇంట్లో ఉండాలి. అర్థమవుతుంది కదా. నా సబ్స్క్రైబర్స్, నా మెంబర్షిప్లు ఇవి చూసి మీరు ఫీల్ కాకండి. నేను చెప్పిన మాట 2 ఏళ్లకు ఖచ్చితంగా ఫోటో కాపీలాగా దిగుతుంది. నాకు ఒక పాటల సంతోషం ఉంది, ఒక చోట దుఃఖం ఉంది. ప్రమాదం అని చెప్పినా, హెచ్చరించినా ఏమీ చేయలేని స్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడైనా జనాలు మేలుకుంటారా అంటే ఏం ప్రాబ్లం లేదు, జనాలు కూల్గా ఉన్నారు. నేను ఎప్పుడు అనుకుంటుంటా, అసలు వృధా ప్రయాసమా ఇదంతా అని. 98% పాపులేషన్ కూల్గా ఉన్నప్పుడు నేను అనవసరంగా ప్యానిక్ క్రియేట్ చేస్తున్నానా ఏంది? వీళ్ళ బతుకు వీళ్ళని బతకనీయకుండా అనుకుంటా. కానీ ఇది ఎటువంటి ప్రమాదం అంటే, మీ జీవితకాలపు అంటే ప్రణాళికలను తలక్రిందులు చేసే సందర్భం ఇప్పుడు నెక్స్ట్ 3 yearsలో జరగబోతుంది. నేను అందుకోసం రియల్ ఎస్టేట్పై స్ట్రెస్ తక్కువ చేసిన. ఎందుకంటే అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు రియల్ ఎస్టేట్లో నేను చెప్పింది కరెక్ట్ అవుతుందా లేదా అని. ఇంకా మళ్ళీ దాన్ని చచ్చిన పాముని చంపడం నా టైం వేస్ట్. మీరు ఇప్పుడు లేక్ సిటీలు, ఆ సిటీలు, ఈ సిటీలు, మై హోమ్లు, రాజపుష్పాలు, నేను చెప్పిన టాప్ 10 ఫర్మ్స్లో అట్లీస్ట్ 3 ఫర్మ్స్ 2026లో ఖతం అయిపోతాయి. ఇంకో 7, ఇంకో 2-3 years టైం పడుతుంది. వాళ్ళ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి. నేను భయపెట్టడానికి చెప్పలేదు, సామాన్యంగా ఉట్టిగానే చెప్పేసిన. ఇట్లా టెన్లో 3 ఖతం. పాజిటివిటీ యాంగిల్కి కూడా ఒక సిగ్గుండాలి, పాజిటివ్ ఫ్యాక్టర్కి కూడా సిగ్గుండాలి, వెన్నుండాలి. జనాలు ఆశావాహులని వాళ్ళకు పాజిటివ్ అనే ఒక మత్తు పదార్థం ఇవ్వకూడదు. ప్రజల్లో చైతన్యం మిగిలి ఉండాలి అంటే నెగటివ్ ఫ్యాక్టర్ చాలా పాళ్లలో చాలా ఎక్కువ ఉండాలి. నెగటివిటీ ఎకనామిక్స్
నెగటివిటీ ఫీల్డ్ ఎకనామిక్స్. కీడు జీవితంలో భాగమైపోవాలి, మరక మంచిది అన్నట్టు అట్లా. నెగటివిటీ షుడ్ బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ లైఫ్, అండ్ యూ షుడ్ నాట్ blame others that they are calling you a negative person, because ultimately you will be the sole survival in this world. నెగటివిటీని పట్టుకొని ఈదినవాడే రేపటి రోజు సేఫ్గా సౌండ్గా ఉంటాడు. పాజిటివిటీ అనే పుల్లని పట్టుకొని ఈదేవాడు మూర్ఖుడు. పాజిటివిటీ ఎప్పుడు పనికొస్తుంది? ప్రస్తుత జీవితంలో పాజిటివిటీ ఎప్పుడు పనికొస్తుంది? నెగటివిటీ వల్ల జాగ్రత్త పడి ఒడ్డుకు చేరినాక పాజిటివిటీ బహుశా పనికి రావచ్చు, కానీ పుల్లను పట్టుకొని ఈదటం అంటే పాజిటివిటీని పట్టుకొని దేకటం అని అర్థం. ఈ తరుణంలో, ఈ వరల్డ్లో పాజిటివిటీ can be revealed, can be accessed, can be enjoyed when there is stability. స్టెబిలిటీ తర్వాతే పాజిటివిటీ అనే ఫ్యాక్టర్ యొక్క యూసేజ్ మనం చూడవచ్చు. చాలామంది ఒప్పుకోరు, కానీ సమయం చంపనేసి రప్ప కొడుతుంది. అయినా సోయి లేదంటే పాజిటివిటీ యొక్క మత్తు యొక్క శాతం అట్లుంది. కనుక మనం ఒకటి క్లియర్లీ గమనించాలి, ఓటమి శాతం ఎక్కువ. బాగా బలిష్ఠులు కూడా ఓడిపోతారు. చాకచక్యంతో వ్యవహరించే వాళ్ళు కూడా ఓడిపోతారు. అంటే ఓటమిలో ఎన్నో రకాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళంతా బతకాలని ఒక కాంక్షతో ఇప్పుడు ఉంటారు. ఇది ఒక రకమైన కాంపిటీషన్. సో బలవంతులు, చాకచక్యం ఉన్నవాళ్ళు, ధనికులు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అందరూ వచ్చి ఈ జనజీవన స్రవంతిలో కలిసిపోతారు. అంటే మొన్నటి రోజు వీళ్ళంతా నక్సలైట్లు. వీళ్ళు మా జీవితం వేరే, మేం వేరే, మేమేమైనా చేయగలము, మా ఏరియాలో ఎవరు రాలేరు అనే పిచ్చి కూతలు కూసే వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. సడన్గా వీళ్ళకి రియలైజేషన్ అయింది, మనం సొసైటీలో ఒక భాగమే, మనము ఎక్స్ట్రాడినరీ పీపుల్ కాదు, అడవిలో బతుకుతూ జనజీవన స్రవంతిలో కలిసిపోలేము అని లాస్ట్కు అర్థం చేసుకునే సన్నాసులు వీళ్ళంతా. ఇలాంటి వాళ్ళంతా ఇప్పుడు జనజీవన స్రవంతిలో వస్తారు, లేనిపోని ఇబ్బందులు క్రియేట్ చేస్తారు. అంటే ఇలాంటి వాళ్ళని కూడా తట్టుకునే సామర్థ్యం ఇప్పుడు మనం డెవలప్ చేసుకోవాలి. ఇల్లాజికల్ అండ్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఇప్పుడు ప్రపంచంలో చాలా మోతాదులో మనకు కాంపిటీషన్ ఇవ్వబోతున్నారు. కాబట్టి అందరూ తమ ఓన్ ఫార్ములా డెవలప్ చేసుకొని కాస్త ఆగి ఆలోచించి ఏదైనా చిన్నపాటి సందులు ఉన్నాయా, చిన్నపాటి మార్గాలు ఉన్నాయా అని అన్వేషించి ఎవడు పోని మార్గంలో అక్కడ వెళితే ఈ సన్నాసుల దండును తప్పించుకొని సులభమైన రీతిలో జీవితం గడపచ్చు అని ఇంకో హెచ్చరిక జారీ చేస్తూ ప్రస్తుతానికి ఈ వీడియో ఇక్కడనే ముగిస్తూ, రాబోయే రోజుల్లో సమయానుగుణంగా కొన్ని ఇంట్రెస్టింగ్ కాంప్లికేటెడ్ వీడియోస్ నేను వేస్తాను.
ఇష్టం ఉంటే అర్థమైతే తప్పక వినండి, చూడండి అని తెలియజేసుకుంటూ నమస్కారం.